చేస్తున్నాను. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు షుగరు, గ్రేట్ మిక్సీ పెట్టేసిన షుగరు 1.5 వేసాను. పైనాపిల్ ముక్కలు ప్యూరీ చేసి పక్కన పెట్టాను. పైనాపిల్ మిక్సీలో వేసి ముక్కల్ని ప్యూరీ చేసి ఉంచుకోవాలి. 2 కప్పులు అందులో కలుపుతామన్నమాట. మిక్సీ పెట్టేసి 1/2 కప్పు ఆయిల్ వేసాను, రిఫైండ్ ఆయిల్. బేకింగ్ కేక్ పౌడర్ 1 స్పూన్ వేసాను. పైనాపిల్ జ్యూస్ ప్యూరీది 2 కప్పులు వేస్తున్నాను. అప్పుడు ఫ్లేవర్ బాగా టేస్ట్ వస్తుంది. ఇందులో 3 ఎగ్స్ వేయాలి. వేసాక వెనిలా ఎసెన్స్ కూడా వేయాలి. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని మిక్సర్తో 1 సైడ్ అలా కలుపుతూ ఉండాలి స్లోగా. ఈనో ప్యాకెట్ ఒకటి వేసాను. ఇది మిక్సర్తో స్లోగా కలుపుతూ ఉండాలి. 1 సైడ్ బాగా కలపాలి. బాగా కలిపేశాక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బటర్ ఉంటే బటర్, ఆయిల్ ఉంటే ఆయిల్ వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టాను. లో ఫ్లేమ్లోనే ఇది కుక్ అవుతుంది. అరగంటలో నేను బటర్ వేసాను ప్యాన్లో. అది హీట్ అయిపోయింది. ఇప్పుడు కలుపుకున్నది కేక్ది ఇందులో వేస్తాను. వేసి మూత పెట్టి దీని మీద ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టి 30 నిమిషాలు కుక్ చేయాలి. కుక్ చేశాక చాక్తో కుక్ అయిందో లేదో చూసి అప్పుడు ఆపేయడమే. ఒకవేళ అవ్వకపోతే సిమ్లోని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఫ్రూటీ వేసాను కొద్దిగా. ఆ తర్వాత పైన కూడా కొంచెం వేసుకోవచ్చు ఫ్రూటీ చెరీస్. దీనిపైన చెరీస్ అలాగా చల్లాలి. బాగుంటుంది చూడండి. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోని. పైనాపిల్ కేకు చాలా ఈజీ. అన్నీ కలిపేసుకోవడమే, కలిపేసి గ్యాస్ మీద పెట్టడమే. సింపుల్. రెడీ అయిపోయింది కేకు, పైనాపిల్ కేకు. టేస్ట్ చేసి థ్యాంక్ యూ.